దేవాది దేవుడి లోకమునకు మానవుడుగా దేవుడుగా రావడం అనేటువంటిది గొప్ప సంతోషం. అన్ని పండగలకి హ్యాపీ అని యాడ్ చేస్తారు కదా. హ్యాపీ బ్రదర్స్ డే, హ్యాపీ సిస్టర్స్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, చాలా డేస్ ఉన్నాయి. అదేవిధముగా వివిధ రకాలైనటువంటి పండుగలకు కూడా హ్యాపీ అని యాడ్ చేస్తారు, చాలా పండుగలకి. అదే విధముగా ఇప్పుడు మనమందరం కూడా వివిధ ప్రదేశాలలో హ్యాపీ క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ హ్యాపీకి ఆ హ్యాపీకి ఏంటండి తేడా? లూకాసు వార్తలో ఒక మాట రాయబడింది కదా, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. దూతలు కూడా సంతోషాన్ని ప్రకటించారు. అయితే ఆ సంతోషం వేరు, లోకము అనేక పండుగలకు తగిలించేటువంటి ఆ హ్యాపీ వేరు. ఎందుకనగా దేవాది దేవుని యొక్క ఏక కుమారుడు, దేవుని వరమై ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు ఈ లోకమునకు రావడమే సంతోషం. హల్లెలూయా. అంతేకాదు, అది మానవాళికి ఎలా సంతోషం అని అంటే, అది ఆయన వచ్చినటువంటి పర్పస్. ఎందుకు రావాలి ఆయన, ఎందుకు చొక్కబుట్టాలి, ఇది ఆయన నక్షత్రంగా పిలువబడింది మత్తయి సువార్తలో. ఎందుకు పుట్టింది, ఎందుకు ఆ నక్షత్రం పుట్టింది అని అంటే దానికి ఒక పర్పస్ ఉంది, దానికి ఒక కారణం ఉంది. దూతలు ఈ భూమి మీదకు ప్రభు యొక్క రాకడను ప్రకటించడానికి అద్భుతమైనటువంటి రీతిలో ఈ భూమి మీదకి వారు వచ్చి ఉన్నారు. అంతేకాదు, వాళ్ళు వస్తూ గొప్ప వెలుగును ఈ లోకంలోకి తీసుకుని వచ్చారు. నేను అనుకుంటాను, దేవుని సన్నిధిలో ఉండేటువంటి దూతల వెలుగునే మనుషులు తట్టుకోకపోతే వెలుగై ఉన్నటువంటి ఆ దేవాది దేవుని యొక్క వెలుగుని మనం రేపు ఎలా తట్టుకుంటాం? ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు మనమందరం కూడా ఆయన ముఖాముఖిగా చూడబోతూ ఉన్నాం. మనమందరం అంటే ఎవరైతే ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి అవకాశమును ఈ లోకములో సద్వినియోగం చేసుకుంటారో, దేవునికి ఇష్టమైన భక్తులుగా ఎవరు బ్రతుకుతారో వారు ఖచ్చితంగా దేవుని రేపు ముఖాముఖిగా చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రవక్తలు చెప్పినటువంటి మాట. ప్రవక్తలు అనగా దేవుని మాటను ప్రకటించే వారిని ప్రవక్తలు అంటారు. అయితే యెషయా భక్తుడు కూడా లోకరక్షకుడు రాకడ గురించి స్పష్టంగా యెషయా భక్తుడి ద్వారా ఆ తండ్రి అయిన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు తెలియజేసిన విధానం మనం చూస్తూ ఉంటాం వాక్యములో. ఈరోజు యెషయా భక్తుడు చెప్పినటువంటి మాటను నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ యొక్క ఫీలింగు మనలో రాకపోతే మనం నిజంగా క్రీస్తు పుట్టుకను, లేదంటే క్రీస్తు ఈ లోకమునకు రావడం అనేటువంటిది మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్టే కాదు. ఈ యొక్క సరైనటువంటి రీతిలో ఈ మాటను మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు మనకు తోడు. దేనిలో తోడు? ఆయన ప్రతి విషయాలలో కూడా ఆయన తోడై ఉంటాడు. ప్రతి ఇబ్బందిలో కూడా ఆయన తోడై ఉంటాడు. ప్రతి కష్టములో కూడా ఆయన తోడుంటాడు. తోడుండడానికి ఆయన వచ్చి ఉన్నాడు. నేను అనేక మార్లు చెప్తాను, మళ్ళా చెప్తున్నాను, యేసు ప్రభు యొక్క రాకడ ఒకటి కాదండి అర్థం. దానికి ఎన్నో వందల అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకనగా ఆయనే నిజమైన దేవుడనియు, ఆయనే లోక రక్షకుడనియు, ఈ లోకములో ఆయన వచ్చి మనకు అద్భుతమైన రక్షణను మనకు దయచేసి ఈ యొక్క భూమిలో మనకు తోడుండడానికి ఆయన అక్కడికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తోడు నేను అనుకోవడం ఖచ్చితంగా ఈ భూమి మీద మాత్రమే ఉంటుంది. తర్వాత మనం ఆయనతో పాటు ఉంటాం కదా. కనుక ఈ లోకములో ఆయన తోడు ఉండడానికి వచ్చారు. ఎందుకనగా ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి ఇబ్బందులు ఆయన తోడు లేకుండా మనం పరిష్కరించుకోలేం. హల్లెలూయా. కనుకనే అన్ని విషయాలకు ఆయన తోడు ఉండి మనల్ని నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే సంతోషం. కనుకనే యేసేపు తల్లి అయినటువంటి మరియకు ప్రదానము చేయబడినప్పుడు ఆమె గర్భవతి అని తెలుసుకున్న తర్వాత యేసేపు ఆమెను విడనాడ ఉద్దేశించెను అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అప్పుడు స్వప్నములో దూత కలలోనికి వచ్చి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక్కసారి మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. దూత యేసేపుకు స్వప్నములో మాట్లాడుతూ ఉన్నది. ఎందుకనగా చూడండి, ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక జరగాలనంటే మనుష్యుల యొక్క విధేయత అవసరం. ఆ విధేయత చూపించేటువంటి వాళ్ళనే దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దానిలో ముఖ్యుడు యేసేపు కనుక యేసేపుకు జ్ఞాపకం చేస్తాడు. ఎంత అద్భుతమో చూడండి. ఎందుకు జ్ఞాపకం చేశాడు? యెషయా భక్తుడు రాయబడినటువంటి మాటను యేసేపుకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు దూత? యేసేపు యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఒకవేళ ఎక్కడైనా అతనిలో ఒక అనుమానము కానీ లేదంటే సంతోషంగా అతను యాక్సెప్ట్ చేయడేమో అన్నటువంటి ఉద్దేశంతో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. యెషయా భక్తుడు ఏమని రాయబడిందో, ప్రత్యేకముగా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి వారు, పాత నిబంధన గ్రంథాన్ని క్షుణ్ణముగా చదివినటువంటి వారు. కనుకనే మళ్ళా సెకండ్ టైం రిమైండ్ చేస్తున్నాడు దేవుని దూత. దేవుడు చెప్పుంటాడు, నువ్వు వెళ్ళి ఖచ్చితముగా మామూలుగా చెప్పడం కాదు, యెషయా భక్తుడు ద్వారా రాయబడిన మాట నెరవేరునట్లు ఇది జరిగేను అన్నటువంటి మాటను మాత్రం నువ్వు చెప్పకుండా మానొద్దు అని దూత చెప్పినప్పుడు అదే మాట చెప్పింది. కనుకనే యేసేపు యాక్సెప్ట్ చేశాడు మరియను. చదువమ్మ 23వ వచనం. ఇదంతయు జరిగిన ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. అయితే ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ఉంది, ఉందండి. కానీ ఆయనకి ఏం పేరు పెట్టారు? ఎందుకనగా ఇమ్మానుయేలు అని పేరు పెట్టేది ఎవరో తెలుసా? మనమే. చప్పట్లు కొట్టి దేవునామను మహింపరచు. మనం పెట్టుకోవాలి. ప్రతి దానికి కూడా దేవుడు నాకు తోడు, ప్రతి ఒక్క అడుగులో దేవుడు నాకు తోడు, ప్రతి కృంగుబాటులో దేవుడు నాకు తోడు, ప్రతి ఒక్క ఇబ్బంది, ప్రతి ఒక్క కష్టము, ప్రతి రోగములో ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడని మనం పెట్టుకోవాలి పేరు. ప్రభునామమున మేము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుండి మన జీవితాలు ఉన్నాడు. మనమందరము కూడా అది అనుభవిస్తున్నాం దేవుని బిడ్డలారా. మనమందరము కూడా ఆ దేవుని యొక్క తోడును ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. మనందరి జీవితాలు పొద్దున లెగిస్తే ఇబ్బందులేనండి, మీరు అందరూ అనుభవిస్తున్నారు. పొద్దున్నే లేవంగానే కొంతమంది రోగంతో లేస్తారు, కొంతమంది బాధతో లేస్తారు, కొంతమంది ఏదో ఒక ఇబ్బంది, పొద్దున్నే ఫోన్ కాల్ ఏదో ఒక ఇబ్బంది దాంతో వస్తారు. అదే తిరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒక సమస్య, ప్రతిరోజు ఒక ఇబ్బంది, ప్రతిరోజు ఒక అవమానం, ప్రతిరోజు ఒక రోగముతో మనం బ్రతుకుతున్నాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుండి మన జీవితాలను నడిపించేటువంటి వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నమ్మిన వాళ్ళు ఆ హృదయంలో ఉన్నటువంటి వేదన అంతా కూడా ఎగిరిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఇక్కడ కూడా మనం ఒక్కసారి చూద్దాం. పాత నిబంధన గ్రంథములో మోషేతో దేవుడు చెప్పినటువంటి మాటనేంటి? నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తు యొక్క రాజు, ఐగుప్తు ప్రజల యొక్క దాసత్వములో నలిగిపోతున్నటువంటి నా సొంత జనాంగము, నా ప్రజలు, నా బిడ్డలైనటువంటి వారని చెప్పి దేవుడు బాధపడుతూ, వారు కన్నీరు కారుస్తూ ఉంటుంటే, మూలుగులతో బాధపడుతూ ఉంటుంటే దేవుడు మోషేని ఎంచుకుని దేవుడితో ఒక మాట అంటూ ఉన్నాడు, నా ప్రజలైనటువంటి వారిని ఆ దాసత్వము నుండి నువ్వు విడిపించాలి, తీసుకురావలసినటువంటి వాడవు నీవే. అఫ్కోర్స్ మోషే మనలాగానే చాలా సాకులు చెప్పాడు, కానీ తర్వాత దేవుని మాటకు లోబడి మళ్ళా తండ్రి చెప్పినటువంటి మాటను బట్టి తన దేవుని ప్రజలైనటువంటి వారిని ఒక దేశము నుండి ఇంకొక దేశమునకు 40 సంవత్సరాలు నడిపించాడు. ఎలా నడిపించాడు? మోషే చాలా అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎన్నో డౌట్స్ అతను హృదయంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలే దేవుడిని అడిగాడు. ఇంతమందిని నేను ఎలా తీసుకుని వెళ్ళగలను? ఇది మామూలు విషయం అండి. 40 సంవత్సరాలు. ఒకటే మాట అన్నాడు దేవుడు మోషేతో. ఏమన్నాడండి? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానం ఇచ్చాడండి. ఇది మామూలు వాగ్దానం కాదు. నేను నీకు తోడుంటాను, నేను చెప్పింది చేసే అంతే, అది చేస్తే మిగతాదంతా నేను చూసుకుంటాను అన్న విధముగా నేను తోడై ఉంటాను.
నా సన్నిధి నీకు తోడుంటుంది. అయితే ఎన్ని మార్లు వాళ్ళకి ఇబ్బందులు వచ్చినాయండి, ఎన్ని మార్లు వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకు దాహం వేస్తే దేవుడు నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళకి ఆకలి వేస్తే వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు. ఆహారం తిని 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 నాకు నాన్ వెజిటేరియన్ ఏది అన్నాడు. వర్షంలాగా పక్షులు కురిసినాయి. హల్లెలూయా. పరలోకపు మన్నాను వాళ్ళు తిన్నారు, దేవదూత ఆహారము వారు భుజించారు. ఎక్కడన్నా వదిలిపెట్టాడండి దేవుడు? వదిలిపెట్టలేదు. నేను నీకు తోడుంటాను వాగ్దానం. ఏ వాగ్దానమైనా దేవుడు చేశాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకవేళ అది నెరవేర్చబడట్లేదంటే మనలో తప్పున్నది, కానీ దేవునిలో ఎక్కడా కూడా మనము శంకించడానికే వీలు లేదు. అంతేకాదండి, ఎడారిలో ఎండలో నడవడం అంటే మామూలు విషయం కాదండి. ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు నా ప్రజలు, నా బిడ్డలు ఎండలో మాడిపోతారేమో, ఎండలో ఇబ్బంది పడతారేమో అనుకొని మేఘస్తంభాన్ని వాళ్ళకు పంపించాడు. హల్లెలూయా. మేఘస్తంభం, మేఘములు ఆ సూర్యుడికి అడ్డం వచ్చి వాళ్ళకి ఎండ తగలకుండా మేఘాలను దేవుడు పంపించాడు. మేఘస్తంభమై వాళ్ళకి మధ్యన నడిచాడు దేవుడు తోడుండి. హల్లెలూయా. అంతేకాదు, రాత్రి మరి సంగతి ఏంటి? రాత్రి అగ్ని స్తంభముగా, రాత్రి అగ్ని. ఎందుకనగా ఎడారులలో అడవులలో మరి వెళుతూ ఉన్నప్పుడు విష జంతువులు కానీ విష సర్పాలు కానీ వీళ్ళని అటాక్ చేసేటువంటి అవకాశం ఉన్నది. రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ఆ యొక్క ప్రజలను నడిపించాడు. ఎందుకనగా నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టుకున్నారా లేదా? పెట్టుకున్నారు. మనం పెట్టుకోవలసినటువంటి మాట అది, ఇమ్మాన్యుయేల్ అని. హల్లెలూయా. అదే విధముగా నూతన నిబంధనలో కూడా యేసు ప్రభులు వారు ఆ యొక్క దోణిలో ఎక్కి శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సముద్రములో చెలరేగినటువంటి ఆ యొక్క తుఫానును దేవుడు తోడుండి వాళ్ళను ఆ ప్రయాణమును సాఫీగా నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మన పితరులైనటువంటి వారు అనేక మందికి దేవుడు తోడయుండి వారి జీవితాలలో అద్భుతాలను చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ తోడు మనకు కూడా కావాలి అని అంటే మనం ఏం చేయాలనేటువంటి విషయాన్ని కూడా నేను మీ ముందుంచుతాను. ఎందుకనగా నా స్ట్రీమ్ అదే. దేవుడు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఇస్తాడు. దేవుడు మనుష్యుల కొరకు ఏర్పాటు చేసిన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన కంటికి రెప్పలా మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు. రోగములో ఆయనకు తోడై ఉంటాడు, స్వస్థపరుస్తాడు, అన్నీ చేస్తాడు. మన జీవితం సరిపోదు. మన జీవితంలో ఆయన చేసేటువంటి విషయాలను చర్చించడానికి జీవితం సరిపోదండి. అన్నీ చేస్తాడు దేవుడు. ఎప్పుడైనా దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నాం దేవుడికి అదే కావాలి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఒకసారి. నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. చాలమ్మా. నీవు పోవు చోటునెల్లా, నీవు ఎక్కడికి వెళితే అక్కడ నేను తోడుంటాననేటువంటి వాగ్దానము మనందరి జీవితంలో, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నెరవేరుస్తున్నాడు. కనుకనే ఈరోజు మనం అందరం కూడా బ్రతికున్నాం. మనం నడిచేటువంటి మార్గం అంతా కూడా, అంటే మనం నడిచే మార్గం అంటే ఇక్కడ నడిచే మార్గము కాదు, మనం జీవించేటువంటి విధానము ఎలా ఉన్నది. ఒకవేళ నీవు పరిశుద్ధముగా జీవిస్తుంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ మాటలో కానీ నీ చేతలో కానీ నీ జీవిత విధానములలో కానీ దేవుణ్ణి మహిమపరిచే విధంగా నువ్వు బ్రతుకుతూ ఉండంటే నీ వెనకాలే వస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 23 దావీదు కీర్తనలో కృపాక్షేమములు నా వెంట వచ్చును. కృప అంటే ఏంటండి? దేవుడే. హల్లెలూయా. ఆ దేవుని నామములో ఉన్నటువంటి క్షేమమును నీకు అనుగ్రహిస్తాడు. కృపాక్షేమములే. నువ్వు కృప వెనకాల, క్షేమాల వెనకాల నువ్వు పరిగెట్టవలసిన పని లేదు. నీవు గనక పరిశుద్ధమైన జీవితం జీవిస్తే, నీవు గనక దేవునికి ఇష్టడై బ్రతికితే నీ వెంటే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ రాయబడినటువంటి మాటను ఒక్కసారి చూద్దామండి. నీవు పోవు చోటునెల్లప్పుడు నీకు తోడుగా ఉండి నీకు తోడై ఉంటాను.
నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి, నీ ఉద్యోగానికి వెళ్తున్నావా, నువ్వు ఒక ప్రయాణం చేస్తున్నావా, లేదంటే ఒక పని మీద నువ్వు వెళ్తున్నావా, లేదంటే నీవు ఇంకో చాటుకి ఇంకెక్కడికైనా వెళుతున్నావు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన సన్నిధి నీకు తోడుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు గ్రంథములో ఉన్నటువంటి వాగ్దానం మనకు చేసి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నీవు పోవు చోటునెల్లా నీకు తోడై ఉండి, అంతేకాదండి, నీకు అప్పుడు శత్రువులు అంటే ఏంటి, మనం ప్రయాణం అవుతున్నామనంటే అపవాది ప్రయాణం అవుతున్నాడు, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని అదొక ప్లాన్ వేస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నా బిడ్డ వెళ్తుంది, నా కుమార్తె వెళ్తున్నాడు, నా కుమారుడు వెళ్తున్నాడు, నా కుమారుడికి తోడు ఉండాలి, కంచెగా ఉండాలి, కాపుదలతో ఉండాలని దేవుడు అనుకొని మనల్ని కాపాడి సంరక్షిస్తాడు. హల్లెలూయా. ఎన్ని ప్రయాణాలు మనం చేసామండి ఈ లోకములో ఇప్పటికి వరకు. అది ఆటోలో అవనివ్వండి, 2 వీలర్ మీద అవనివ్వండి, సైకిల్ మీద అవనివ్వండి, రైలు మీద అవనివ్వండి, అట్లన్నిట్లో దేవుడు కాపాడా, సంరక్షించాడా? నువ్వు మందిరాలు మానేసేసి ఎవరో పెళ్ళిళ్ళకి పేరంటాళ్ళకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు కాపాడాడు. ఆరాధన ఎప్పుడు కూడా మానకండి దేవుని బిడ్డలారా. దేవుని సేవకురాలుగా నేను తెలియజేస్తున్నాను, ఆరాధనలు మానేసి మీరు వేరే చోట్లకి మీరు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు తెచ్చుకుంటారు మీ చేతులారా. ఆరాధనలు ఎప్పుడు కూడా మీ జీవితంలో మానకండి. దేవుని పక్కన పెట్టేసి నువ్వు చేసేటువంటి దేనిలో కూడా ప్రతిఫలం నువ్వు చూడవు. దేవుని కృపలను ఆశిద్దాం, దేవుని ఆశీర్వాదాలు ఆశిద్దాం, పరమాత్ముని యొక్క కాపుదల, పరమాత్ముని యొక్క తోడు మనకు కావాలని మనం కోరుకుందాం. అది కోరుకుంటూ ఉంటుంటే మనం దేవుని బిడ్డలుగా బ్రతకాలి. అప్పుడు తోడై ఉంటాడు ఆయన. హల్లెలూయా. నీ శత్రువుల చేతిలో నుండి ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి తన బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన తోడుంటాడు, ఆయన నడిపిస్తాడు. ఆ వాగ్దానం చేశాడు దేవుడు. ఆయన తోడు ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు, అదే సంతోషం. ఈ తోడు లేనటువంటి వారు దిక్కులేని ప్రజలే. ఈ అండలేనటువంటి ప్రజలు కష్టం వచ్చినప్పుడు అన్యాయముగా వాళ్ళు ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనకు ఎంత గొప్ప ధాన్యత దేవుడు ఇచ్చాడండి. నా బిడ్డలు ఈ భూమి మీద బ్రతికినంత కాలం వారికి నేను తోడుండాలి, అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ఎవరు పెడతారు? మనం పెట్టాలి. ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి వారం, ప్రతి కష్టములో, ప్రతి ఇబ్బందులో తోడుంటాడు. హల్లెలూయా. ఈ తోడు అనేటువంటిది ఎక్స్క్లూసివ్గా కొంతమందికి కాదండి. ఆయన తోడుండేది ప్రతి ఒక్కరికి కూడా తోడుంటారు. ఎవరైతే అయ్యా నువ్వు నాకు తోడుండాలని అడుగుతామో వాళ్ళందరికీ కూడా దేవుడు తోడుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువుల చేతి నుండి నీకు తోడై ఉండి నీ పక్షాన ఆయన వ్యాజ్యమాడి నీ పక్షాన ఆయన యుద్ధము చేసి నీ ఎదుట వస్తున్నటువంటి ప్రతి శత్రు సమూహమును చెదరగొట్టి నిలవలేకుండా మన ముందు ఎంత యుద్ధం జరుగుతుందో చూసారండి. అది మనం అర్థం చేసుకోలేం. ఇక్కడ రాయబడిన మాట నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఇటువంటి ఇబ్బందులు తీసుకురావాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాని నుండి తప్పిస్తాడు దేవుడు. నీ ఎదుట ఉన్నటువంటి ఆ శత్రువుల యొక్క పన్నాగములను, దాని యొక్క ప్రయత్నములను నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి. చాలా మంది అది జరగాలండి, ఇది అవ్వాలండి అనుకొని మనుష్యుల మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క బాహువు లేదంటే వాళ్ళ యొక్క అండ ఈ శరీర సంబంధులే అని కూడా వేరే చోట కూడా దేవుడు వ్రాయించుకున్నారు. చాలామంది మనుష్యులను ఆధారపడతారు, చాలామంది మనుష్యుల సహాయం కోరుతారు, చాలామంది మనుష్యులను ఆశ్రయిస్తారు. అఫ్కోర్స్ మనుష్యుల ద్వారానే మనకు సహాయం వస్తూ ఉంటుంది, కానీ దేవుని యొక్క ప్రణాళిక దాని వెనకాల ఉండాలి, దేవుని యొక్క సహాయం దాని వెనకాల ఉండాలి, దేవుని యొక్క తోడు దాని వెనకాల ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేల్ అనే పేరు మనం ప్రతి దినం కూడా పెట్టుకోవాలి. హల్లెలూయా. అదే సంతోషం,
అదే సంతోషం. ఎందుకు ఈ భూమిలో ఆయన యొక్క సహాయము, ఆయన తోడు మనకు కావాలంటే, ఈ భూమి దేనికి సంబంధించిందంటే శత్రువుకు సంబంధించింది, సాతానుకు సంబంధించింది. 1 రాజులు 11వ అధ్యాయం 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారికి నీకు అప్పగించేదను. మనకు దేవుడు తోడుంటాడంటే ఇక్కడ ఒక క్లాజ్ పెట్టాడు దేవుడు. అదేంటంటే, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నువ్వు విని. ఎన్ని విషయాలను ఆజ్ఞాపించాడు, ఏమి చెయ్యొద్దన్నాడు, ఏమి చెయ్యమన్నాడు, చాలా ఉన్నాయి. ఆజ్ఞాపించినదంతయు, దానిలో డిస్కౌంట్ లేదు, రిబేట్ అంతకంటే లేదు. నేను ఆజ్ఞాపించినదంతయు నువ్వు చేసి, నువ్వు విని నా మార్గములను అనుసరించి నడుచుచు. నా మార్గాలు అంటే ఏంటి? ఏంటి దేవుని యొక్క మార్గాలు? సత్య మార్గం, సత్యవంతుడైన దేవుడు. ఆయన మార్గం ఏ మార్గం? సత్య మార్గం. చిన్నాటికి మనం ఏం చేస్తున్నాం? అబద్ధాలు. మన మార్గం ఎలా ఉన్నదో మనకు అర్థమైపోతుంది. మన జీవితాలు ఎక్కడో ఉంటారు, ఇంకోసారి ఎక్కడో ఉన్నానని చెప్తారు. ఆయన మార్గంలో నడవడం అంటే ఆయన వలె బ్రతకాలి, అదే ఆయన మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్గములో మనం నడిస్తేనే ఆయన ఉంటాడు. ఎందుకనగా ఆయన అబద్ధమాడని దేవుడు. ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఆలోచన పరముగా కానీ, శరీర పరముగా కానీ, మాట పరముగా కానీ, చేత పరముగా కానీ ఆయనలో ఎక్కడ కూడా తప్పనేటువంటిది లేదు. ఆయన మార్గం అంటే అదేనండి. చాలా వరకు ఆ మార్గములో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైనది జరిగించుచు. ఏంటి ఆయన దృష్టికి అనుకూలం? ఆయన దృష్టికి అనుకూలం ఏంటంటే మనము దేవుని నామాన్ని స్తుతించుట, హల్లెలూయా, మొట్టమొదటిది. తర్వాత ఆయన నామాల్లో ప్రార్థన చేయుట, మనకు చేతనైనంత విధముగా మనము దేవుని యొక్క సేవ చేయుట. ఎంతమందికి మనం సువార్తను ప్రకటిస్తున్నాం? యేసు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన నక్షత్రముగా ఒక పుట్టింది. అదేం చేసిందండి? దారి చూపించింది, ఇంకా వెలుగునిచ్చింది. అయితే రాత్రి వెలుగునిచ్చింది అనుకుంటారేమో, అది పగలు కూడా వెలుగిచ్చింది. ప్రభునామమున మహిమ కలుగును గాక, హల్లెలూయా. దానిలో స్పెషాలిటీ ఏంటంటే అది ఆయన నక్షత్రం. ఇంగ్లీష్లో హిస్ స్టార్ అని రాసి ఉంటుంది. వెలుగైనటువంటి దేవుడు ఈ లోకమునకు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి పగలు కూడా కనపడేటువంటి చుక్క పుట్టినది. హల్లెలూయా. అది ఎవరు గమనించారు తెలుసా? గొప్పగా చదువుకున్న స్కాలర్స్ గమనించారు. వాళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు దేవుడి గురించి తెలియనటువంటి వారు. కానీ వాళ్ళ యొక్క గ్రంథాలలో వ్రాయబడినటువంటి విషయాలను వాళ్ళు జ్ఞానవంతులు గనక, జ్ఞానముతో ఆలోచించారు గనక, ఇది ఒక గొప్ప లోకరక్షకుడు పుట్టితేనే ఇలాంటి నక్షత్రం పుడుతుంది అని వాళ్ళు తెలుసుకుని దాన్ని వెంబడించి ఆ నక్షత్ర మార్గములో ఆ యొక్క ప్రభు యొద్దకు వెళ్ళగలిగారు. హల్లెలూయా. చుక్క కూడా దేవుని సేవ చేసింది. దేవుని సేవ చేయడం గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా, గొప్ప భాగ్యం. అది నీకు నాకు దేవుడిచ్చిన అద్భుతమైన వరం. దేవుడు ఎంతో త్యాగం చేసి ఆ పరిశుద్ధతను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు, పనికిరానటువంటి ఈ లోకానికి. అంత గొప్ప దేవుణ్ణి సేవించడం అనేటువంటిది ఆ అవకాశం మనకి ఇస్తున్నాడని పరుగులెడుతూ మనం చెయ్యాలి. దేవుడిచ్చిన అవకాశాలు మీరు వదులుకోకండి దేవుని బిడ్డలారా. అది మీకు ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన. అది పరలోక ధనం. నువ్వు దేవుని గురించి చేయడం అనేటువంటిది. నువ్వు ఎంత సంపాదించుకుంటే ఆ ధనం అంత గొప్పతనం. నీ పిల్లల్ని దేవుని సేవకు సమర్పించి బ్రతకండి. 4 సంవత్సరాల పిల్లోడిని అన్న విడిచిపెట్టలేదండి మందిరంలో. అందుకని దేవుడు ఏం చేశాడు? గొప్ప ప్రవక్తగా, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి ప్రవక్తగా దేవుడు చేశాడా లేదా? అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏం కావాలి మనకి?
చూడండి ఇక్కడ దేవుని బిడ్డలారా, నా దృష్టికి అనుకూలమైనది జరిగించుచు నా నా సేవకుడైన దావీదుకు చేసినట్లుగా నా కట్టడములను నా ఆజ్ఞలను గైకొనిన గైకొనిన ఎడల, నువ్వు లైట్ వేస్తేనే ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. నువ్వు సెల్ ఫోన్ ఛార్జ్ చేస్తేనే నీకు సెల్ ఫోను ఛార్జ్ అవుద్ది. నువ్వు బియ్యం తీసుకుని నీళ్లు కలిపి పొయ్యి మీద పెడితేనే అది అన్నం అవుతుంది. నువ్వు కూరగాయలు కోసి కూర వండితేనే అది కూర అవుతుంది. దాన్ని కలిపి నువ్వు నోట్లో పెట్టుకుంటేనే అది అన్నం అవుతుంది, నీకు ఆహారం అవుతుంది. అది లోపలికి వెళ్ళి అరిగి రక్తంగా మార్చిన తర్వాతే నీ శరీరానికి అది బలం అవుతుంది. ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఈ లోకంలో. దేవుని ఆశీర్వాదాలకు కూడా అదే సిస్టమ్ ఉన్నది. దేవుడిచ్చిన రక్షణ ఉచితం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఉచితం కాదు, మనం సంపాదించుకోవాలి. ఇస్తానన్నాడు దేవుడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అదే చెప్తున్నాడు, అదే చెయ్యాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇస్తానంటున్నాడు దేవుడు, ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు, దీవెన ఇస్తానంటున్నాడు, ఆయుష్ ఇస్తానంటున్నాడు, డబ్బులు ఇస్తానంటున్నాడు, నీకు సమాధానం ఇస్తానంటున్నాడు, నీకు శాంతి ఇస్తానంటున్నాడు, నీకు ఏది కావాలో అది ఇస్తానంటున్నాడు దేవుడు. కానీ నా ఆజ్ఞలను నువ్వు గైకొనాలి. అని ఇష్టానుసారంగా బ్రతికి, దేవా నాకు ఆశీర్వాదం ఇచ్చే, నాకు దీవెన ఇచ్చే, ఈ రోగాన్ని నాకు బాగు చేయని అని అంటే అది చాలా చాలా అన్యాయమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును కూడా నేను అదే చేస్తాను. ఇది సొలొమోనుతో దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. గొర్రెల కాపరైనటువంటి దావీదును తీసుకుని వచ్చి సింహాసనం మీద ఎలా కూర్చోబెట్టానో నువ్వు చూసావు. దావీదును ఏ విధముగా యుద్ధములో గెలిచాడో నువ్వు చూసావు. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో చూసావు. అదే విధముగా నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు? నా ఆజ్ఞలను నీవు గైకొనినెడల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అప్పుడు నీకు తోడుంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారముగా బ్రతుకుచు, దేవుని బిడలుగా బ్రతుకుచు ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి. మనమే పెట్టాలి ఇమ్మానుయేల్ అని పేరు ఆయనకు. ప్రతి దినము కూడా, హల్లెలూయా, ప్రతి సంఘటనలో కూడా, ప్రతి ఇబ్బందిలో కూడా నా దేవుడు నాకు తోడున్నాడు అనేటువంటి మాటే మనలను ఎంతగానో మనల్ని ధైర్యపరిచేది. ఈ లోకమునకు ఆయన ఇమ్మానుయేలుగా ఎందుకు వచ్చాడంటే, ఈ లోకములో ఆయన తోడు లేకుండా మనం బ్రతకలేమని ఆయనకు తెలుసు. అదే సంతోషం, అదే ఆనందం, అదే క్రిస్మస్ ఆనందం. అన్ని పండగలకి హ్యాపీ తగిలించుకున్నట్టు హ్యాపీ క్రిస్మస్ కాదండి. ఆ హ్యాపీ కాదు ఇది. నిజమైన ఒరిజినల్ ఆనందం క్రిస్మస్లోనే ఉన్నది. హల్లెలూయా. ఎందుకనగా ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మనల్ని తోడుండి నడిపిస్తాడు మన జీవితాలను. ఆయన భారం వహిస్తూ ఆయన మనల్ని జీవితాలను నడిపిస్తాడు. ఎందుకనగా ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. హల్లెలూయా. రాజ్యములో ఉన్నటువంటి సమస్తమైన ప్రజల యొక్క భారాన్ని ఆయన వహిస్తాడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే సంతోషం. నీ భారం నా భారం ఎంతండి ఆయనకి? ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ లోకములో మనందరి నిమిత్తం మరణించాడు, కానీ తిరిగి సజీవుడై లేచి తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని పరిశుద్ధాత్మ దేవుడిగా మనతో సంచరించడానికి, మన జీవితంలో ఆయన నుండి నడిపించడానికి ఆయన సజీవుడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భయపడవలసిన పని లేదు దేవుని బిడ్డలారా. మన తోడుండి ఆయన నడిపిస్తాడు.